శుభములు కలుగు నీకు. చూసావా అరుంధతి, వీళ్ళ డ్రామా. వీళ్లే బాబుని కిడ్నాప్ చేయించేసి, వీళ్లే పంతులతో రేఖ నష్టజాతకురాలని చెప్పించేసి, చివరికి నిజం బయటపడుతుందేమన్న భయంతో వీళ్లే ఈ పిల్లాన్ని డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేశారు. శేఖర్, 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 ఇంకొక తప్పుడు మాట మాట్లాడావంటే నువ్వెవరన్నది మర్చిపోతాను. నీ నాలుక కోసి పారేస్తాను. నువ్వు నన్ను బెదిరించినంత మాత్రాన నిజాలు బయటకు రాకుండా ఆగిపోతాయనుకుంటున్నావా కృష్ణమ్మ? ఏంటి ఏంటా నిజాలు? ఆ పిల్లాన్ని మేము ఎత్తుకెళ్ళి దాచేస్తే మాకేంటి లాభం? నిశ్చితార్థం ఆగిపోతుందేమో అన్న భయాన్ని కలిగించి చివరికి మీ వల్లే నిశ్చితార్థం జరుగుతుందనిపించేలా చేస్తే అరుంధతి దృష్టిలో మీరు విపరీతమైన మంచోళ్ళైపోవచ్చు కదా. అమ్మా, ఒక్క నిమిషం ఆగు. బాబు, నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళెవరు? వాళ్ళు నేను గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ వేసుకున్నారు. మరి గుర్తుపడితే వీళ్ళని ఈజీగా చెప్పేస్తాడుగా, అందుకే మాస్కులు వేసుకున్నారు వీళ్ళు. నోరు ముయ్. ఈ అక్కల్ని అన్నావంటే శాపం పెడతా పిచ్చి కుక్క. అసలు అక్కడున్నది వీళ్ళెవ్వరూ కాదు, వేరే మనుషులు పెట్టుంటారు. నువ్వు చెప్పు బాబు, అక్కడ నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళెవరు? అక్కడ ఒక అమ్మ, ఒక నాన్న, ఒక తెలుగు అబ్బాయి ఉన్నాడు. అమ్మో, వీడు మామూలుడు కాదు. మేము ఒక ఫ్యామిలీ అని కనిపెట్టేశాడు. నీకు వాళ్ళ ముగ్గురు ఒకే ఫ్యామిలీ అని ఎలా తెలిసింది? వాళ్ళు నా ముందే నా కొడుకని, అమ్మ అని, ఏమే అని, ఏమండి అని పిలుచుకుంటున్నారు. మళ్ళీ అది తెలియకూడదని కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు.